ఇప్పుడు మనం లైఫ్ లైఫ్ స్పాన్ అడ్జస్ట్ చేయడం ద్వారా మనకి కావాల్సినట్లుగా మన ఎక్స్ప్రెషన్ని కావలసిన పార్టికల్స్ ఎక్కడెక్కడ మనకి పార్టికల్స్ రావాలి అనేది మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ వైట్ సాలిడ్ సెలెక్ట్ చేసి ఉంచి ఈ లైఫ్ని పార్టికల్స్లో ఎక్కడైనా సెట్ చేయవచ్చు, లేదా ఎక్కడైనా మనకు సెట్ చేసుకోవచ్చు. పార్టికల్స్లో లైఫ్ అని ఉంటుంది, దాని ఎదురుగా ఒక 10 టైప్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూసినట్లయితే పార్టికల్స్ లైఫ్ పెంచిన తర్వాత మనకి అన్ని లీటర్స్ వచ్చేటంత వరకు మనకి ఆ పార్టికల్స్ అలాగే ఉంటున్నాయి. తర్వాత మనం ఇందులో ఇంకా అడ్జస్ట్ చేయాల్సింది ఈ ఎస్ లెటర్ రాసిన తర్వాత రెండో లెటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఈ పార్టికల్స్ ఇక్కడ అవసరం లేదు, కాబట్టి ఈ పార్టికల్స్ ఇక్కడ రాకుండా మనం అడ్జస్ట్ చేయవచ్చు. ముందుగా ఈ పార్టికల్స్లోనే ఎమిటర్ ఆప్షన్లో పార్టికల్ ఫర్ సెకండ్ ఇందాక 50 ఉంచాము, అది అలాగే ఉంచి ఈ పార్టికల్ ఫర్ సెకండ్ ఎదురుగా ఉన్న వాచ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ కీ క్రియేట్ అవుతుంది. తర్వాత మనకి కావాల్సిన ప్లేసుల్లో పార్టికల్స్ రావాలా లేకపోతే అవసరం లేదా అనే దాన్ని బట్టి ఇక్కడ మన కీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. మనకి లెటర్ పూర్తయినంతవరకు ఇక్కడ ఓకే, ఇంతవరకు మనకి ఓకే. ఇక్కడ 60 టైప్ చేద్దాం. ఇక్కడ కీ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 0, ఇక్కడ మనకి పార్టికల్స్ అవసరం లేదు, 0 టైప్ చేయండి. 0 క్రియేట్ అయింది. తర్వాత ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళా 0 టైప్ చేయండి అండ్ ఓపెన్ చేద్దాం. కీ క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ 60 టైప్ చేయండి. తర్వాత కొంచెం వెనక్కి జరిపి 0 టైప్ చేస్తే అక్కడ కీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు గమనించినట్లయితే ఫస్ట్ లెటర్ వచ్చింది, అక్కడ నుంచి మనకి పార్టికల్స్ ఏమీ రావటం లేదు. తర్వాత రెండో లెటర్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు ముందు ఇక్కడ ఈ ఎల్ లెటర్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ 0 టైప్ చేద్దాం. ఓకే. తర్వాత దీని ముందు ఇంకో కీ క్రియేట్ చేయాలి. ఇది 60. ఇక్కడ 60 టైప్ చేయండి. దానికి ముందు కొద్దిగా కొంచెం ముందుకు జరిపి 0 టైప్ చేయండి. ఇప్పుడు గమనించినట్లయితే ఓకే. జీరో దానికి ముందు 60. కీస్ క్రియేట్ చేయటం పూర్తయింది. ఇప్పుడు మనకి లేయర్స్ని అడ్జస్ట్ చేద్దాం. లేయర్స్లో కెమెరా ఒకటి తీసుకోండి.
ఓకే, చిన్న ఎఫెక్ట్ కోసం ఇక్కడ కెమెరా యాడ్ చేసాము. దానికి 3D లేయర్స్గా క్రియేట్ చేసి కొంచెం యాంగిల్ మార్చాము. ఈ విధంగా మనం ఆకాశంలో లెటర్స్ రాసినట్టుగా ఒక ఎఫెక్ట్ని మనం క్రియేట్ చేయవచ్చు.